సుబ్బరాజు గారు అంటేనే ఒక అమాయకత్వమైన నవ్వు. ఓకే. ఏమనుకోవాలి ఇక ఏమంటారు, చిన్న ఆజానుభావుడు లాంటి చిన్నపిల్లాడా? ఓకే. ఎలా డిస్క్రైబ్ చేస్తారు దాన్ని? ఏమో అమాయకుడు అంటే ఐ డోంట్ నో, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్, ఇట్ రియలీ హెల్ప్స్ మై పర్సనాలిటీ. అంతేనా? నిజంగా అంతేనా, లేదా జనాలను అలా మభ్య పెడుతున్నారా? మబ్బి పెట్టడం మరి మీకు అంటే చిన్నపిల్లలు అంటూ నన్ను దేని బట్టి చెప్పారు? మీ నవ్వు చూస్తే మీ యొక్క నవ్వుతే ఎలా మబ్బి పెట్టగలం? ఓకే, చాలామంది మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది, చాలామంది ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు. ఓకే, అది పక్కన పెట్టేస్తే మీరు ఎందుకండి, చాలామంది క్వశ్చన్ ఏంటంటే, ఎవరు అడిగినా ముందు మీ మీద వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు సుబ్బరాజు గారి ముందు చాలా దూరం అయ్యారు సినిమాలకి, చాలా వరకు కనబడట్లేదు ఎందుకు? లేదే, నేను దూరం అలా 2013 మిర్చి అయ్యాక స్టార్టెడ్ బాహుబలి 2000 జూన్ 2013. సో అప్పుడు దాకా సినిమాలు అయినాయి. దాని తర్వాత కొంచెం తగ్గినాయి. ఎందుకు తగ్గడానికి రీజన్ ఏంటంటే, సో కొంచెం ఎక్కువ నేను ఆ బాహుబలికి ఒక అన్లిమిటెడ్ డేట్స్ దానికి కేటాయించడం జరిగింది. దాంతో ఒక గెటప్ ఒకటి దానికి, ఈ గెటప్ దానిదే. సో ఆ గెటప్తో ఆ క్యారెక్టర్లో కొంచెం నేను ఫిక్స్ అయ్యాను. ఓకే ఓకే. సో ఆ షూటింగ్ గ్యాప్స్లో వచ్చిన సినిమాలే ఈ మధ్యన వచ్చిన శ్రీమంతుడు కానీ, శ్రీరస్తు శుభమస్తు కానీ, పూరిగా రోగ్ కానీ, ఇలాంటి ఈ సినిమాలన్నీ. సో మిగతా టైంలో నేను ఐ వాజ్ టోటలీ ఇంటూ దట్ ఫిలిం అనమాట. ఇది మీరు మాట్లాడేది బాహుబలి 2. సో 2 అది ఏమైందంటే 1, 2 ప్యారల్ గానే. సో ఇట్స్ 1 and 2 ఆర్ నాట్ 2 ఫిలిమ్స్. సో ఇట్స్ 4.5 hours 5 hours ఫిలిం అది బాహుబలి అనేది. సో షూటింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా 2013లో ఒక 3-4 months దాన్ని షూట్ చేసాం. దాని తర్వాత 2-3 months కదా, ఆల్మోస్ట్ ఆల్ జూన్, జూలై, ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు కూడా 2 సినిమా తాలూకా షార్ట్స్ చాలా చేసాం. ఓకే ఓకే. సో తర్వాత ఏమైందంటే టోటల్గా 1 ఫినిష్ చేయాలని చెప్పి టోటల్ డేట్స్ దాని మీదకి వెళ్ళి ఆ 1 చేస్తే, సో ఆ టైంలో నేను ఖాళీగా ఉండి ఆ టైంలో అదే శ్రీమంతుడు ఇలాంటి సినిమాలు చేయడం జరిగింది. కాకపోతే ఇదివరకు ఏంటంటే ఒక 10 to 15 ఫిల్మ్స్ చేసి ఉన్నాను ఎవ్రీ ఇయర్. సో ఇది కొంచెం ఈ సినిమాకి, బికాజ్ ఇట్స్ బాహుబలి కదా, సో దానికి టోటల్ డేట్స్ వెళ్ళడం వల్ల ఈ 2-3 yearsలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయలేపాను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు, ఆ మధ్య మరీ ఫిజిక్ బాగా తగ్గారు, మొహం పీక్కుపోయినట్టుగా, అది కొన్ని సినిమాల్లో అలా కనబడ్డారు. ఏ సినిమాలో పేర్లు గుర్తులేవు, బట్ చాలా మంది సుబ్బరాజు ఇలా అయ్యారు, అలా ఏం లేదా? మీరు సెపరేట్ దేనికోసం తగ్గడం వల్ల? లేదు, ఎప్పుడు అలాంటి నేను ఎప్పుడు తిండి ఆపను. దట్ ఐ గోట్ స్వీట్ టూత్ ఎక్కువ, నాకు స్వీట్స్ ఆపలేను నేను. ఐ డోంట్ డూ దట్. ఇంత శ్రీమంతుడు టాపిక్ వచ్చింది కాబట్టి, శ్రీమంతుడిలో చిన్న క్యారెక్టర్ వేశారు మీరు. అసలు చాలా మంది క్యారెక్టర్ చిన్నది కదా, ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వాంటిటీ క్యారెక్టర్ అది, అండ్ ఇట్స్ అ నైస్ హిలేరియస్ క్యారెక్టర్ అది. ఈడు అంటే ఈ క్యారెక్టర్ చాలా ఫిలసాఫికల్ క్యారెక్టర్ అది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ మిర్చి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఓకే. సో సమ్హౌ కొంచెం లెంగ్త్ వల్ల దాన్ని కొంచెం తగ్గించాల్సి వచ్చింది, అంతే తప్ప క్యారెక్టర్ ఇస్ గుడ్. ఐ షాట్ ఆల్మోస్ట్ 15-20 days షాట్ చేసాం సినిమాకి. ఓకే. చాలా మంది ఏంటి సుబ్బరాజు లెంగ్త్ ఆఫ్ ది ఫిల్మ్ వల్ల కొంచెం ఇది కొంచెం తగ్గించాలి. అది ఒరిజినల్ క్యారెక్టర్ అంటే లేదా? ఒరిజినల్ క్యారెక్టరా ఏం మరి, ఏముంది ఒక్కొక్కరికి ఒకలా కనపడతాం కదా, శివకేమన్నా అలా కనపడ్డానేమో. ఓకే ఓకే. అండ్ మీ ఫిజిక్ విషయంలో చాలామంది అసలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు చాలామంది కొత్త జనరేషన్కి మీరు ఇచ్చే, కొత్తగా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు ఈ ఫిజిక్స్? అంటే నాకు తెలుస్తున్న పరిజ్ఞానంలో, అంటే ఇది నా సొంతంగా నాకు వచ్చిందనడం కారణం జ్ఞానం మా ఫాదర్ నుంచి వచ్చిన జ్ఞానం. ఒక సెల్ఫ్ బాడీ, నీ పర్సనల్ బాడీ నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు, టు బి ఫ్రాంక్. అంటే నాకు తెలిసిన ఏంటంటే నువ్వు నీ బాడీలో ఏం జరుగుతుంది, నీ బాడీ ఎలా ఉంది, నీ బాడీలో ఉన్న మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, ఇవన్నీ కూడా ఏం తింటే ఎలా ఉంటుంది, ఏం చేస్తే ఎలా ఉంటుంది నీ బాడీ అని నీకు ఒక్కడికి తెలుస్తుంది. సో ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దేహం మీద దానికి ఒక అవగాహన రావాలి.
వస్తే ఏం తింటే పడుతుంది, ఏం తింటే పడదు. లిజన్ టు యువర్ బాడీ. ఇఫ్ యూ స్టార్ట్ లిజనింగ్ టు యువర్ బాడీ, ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్స్. యూనో ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఏంటంటే మనకి మన యావికేషన్లో పడి మన ఫిజిక్ని నెగ్లెక్ట్ చేసి మనం వాట్ విల్ డూ ఇస్ విల్ కీప్ అవర్ టోటల్ హెల్త్ అండ్ ఫిజిక్ ఇంటూ అదర్ హ్యాండ్స్ అనమాట. ట్రైనర్స్ను వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి నాకు తెలిసి ట్రైనర్స్ అనేవాళ్ళు ఒకటి చదువుతారు, చదివి దీని ప్రకారం ఫాలో అయిపోతారు. బట్ ఐ డోంట్ థింక్ ఫిజిక్ వర్కౌట్ లైక్ దాట్. ఇట్ డజంట్ వర్కౌట్. అంటే నువ్వు దాన్ని వింటావు అంటే ఇప్పుడు నువ్వు ఏదో తింటావు, ఏదో పప్పు తింటావు లేకపోతే ఏదో తింటావు, అది నీకు పడిందో నీ బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకుందో లేదో నీకే తెలుస్తుంది, నీ ట్రైనర్ తెలియదు. యూనో ఏదైనా చేసేటప్పుడు రకరకాల బాడీ రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా చేసేటప్పుడు పెయిన్ వస్తుందా ఏమొస్తుందా అనేది నీకు తెలుస్తుంది, ట్రైనర్ తెలియదు. అంటే ఇది నేను ట్రైనర్స్ అనేవాళ్ళని డిస్కరేజ్ చేయట్లా. వీ హ్యావ్ టు టేక్ ట్రైనర్స్ యాజ్ అ గైడింగ్ టూల్స్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ ఫిజిక్. దట్ ఈస్ వెన్ you'll get a wonderful health and physique. That's what I feel. సో మీరు ఓన్గా వర్కౌట్ చేస్తారు? నేను ఓన్గానే చేసుకుంటాను. సో మీరు చేసే ఏంటి తెలుసుకోవచ్చా? ఏం లేదు, మా ఫాదర్ నాకు నా చిన్నప్పటి నుంచి కొంత ఎక్సర్సైజ్ రెజిమెన్ నేర్పించారు. సో ఏదేది చేయాలి, ఎలా చేయాలని ఆ రెజిమెన్ ప్రకారం ఫాలో అవుతుంటాం. ఓకే. సో దాని ప్రకారం ఏం తిండి తినాలి, స్వీట్స్ ఎక్కువ తిన్నానని చెప్పలేదు, బట్ అది నాకున్న తత్వం మీద తింటాను. కానీ సో ఆ రెజిమెన్ ఫాలో అవుతుంటా. సో హౌ టు క్లిన్స్ యువర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ. బయట ఎలా స్నానం చేస్తాం అలాగే ఇంటర్నల్ క్లీన్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీకి. అది చాలామంది మిస్ అవుతారు, అది చేయరు చాలామంది. ఐ థింక్ దట్ గివ్స్ యూ వండర్ఫుల్ హెల్త్ యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ ఫుడ్, మందు? ఫుడ్ ఆబ్వియస్గా నువ్వు నీకున్న దీన్ని బట్టి నీ వాంట్ ఉంటుంది. అంటే క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి, నువ్వు చేసే ఎక్సర్సైజ్ని బట్టి, అన్ని రకాల తిను పదార్థాలని బాడీకి పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుందండి. సో ఏది మానక్కర్లా. సో యూ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైం మనం ఏదన్నా ఒక ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసామంటే బాడీకి ఆ క్రేవింగ్ ఉందంటే దట్ క్రేవింగ్ విల్ కమ్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషను, యాంగరు, రకరకాల వాటికి లీడ్ చేస్తాం. సో టు గివ్ ఎవ్రీథింగ్ టు ద బాడీ అకార్డింగ్లీ ఇట్ విల్ వర్క్అవుట్. మామూలుగా మీరు మందు, నాన్ వెజ్ తీసుకుంటారు? మందు తాగుతాను అప్పుడప్పుడు, ఏదో వైన్ లాంటిది ఏదైనా సరదాగా బీర్ విత్ ఫ్రెండ్స్. ఐ డూ దట్. నాన్ వెజిటేరియన్ తింటాను. నాన్ వెజిటేరియన్ నా చిన్నప్పటి నుంచి అలవాటు. కాకపోతే అన్నీ పడవు నాకు. సీ ఫుడ్స్ అలా పడవు. ఓకే. మీ ఎగ్జాక్ట్ హైట్ ఎంతండి? 6'3". 6 యాజ్ పర్ ఏమో ఇట్స్ బీన్ ఏజెస్. నేను హైట్ చూసుకుని తర్వాత ఏం పెరుగుండండి. 6'3". మీరు మీ ఇద్దరు అజయ్ అండ్ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ హైట్? ఏం మరి అజయ్ ఎంతో మరి పక్కన నిలబడితే తెలిసిపోతుంది. మీరు కలిసి చేశారు? చాలా సినిమాలు చేశాను. మరి నేనే ఉంటాను అనుకుంటా 1 ఇంచ్ హైట్గా. ఓకే. అంటే మీరు ఇద్దరు అంటే చాలా మంది కంపేర్ చేసుకుంటే అజయ్ అండ్ సుబ్బరాజ్ని ఎక్కువగా కంపేర్ చేసుకుంటారు జనాలు, ప్రేక్షకులు కూడా. ఓహో, ఆ సిమిలర్గా ఉంటాయి ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ కొన్ని. సో అందువల్ల ఎక్కువగా అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? గుడ్. కలిసి వర్క్ చేస్తాం బాగానే. ఇదివరకు మరి రెగ్యులర్గా మాట్లాడుకున్నాడు, మరి ఈ మధ్యన మరి ఏమయ్యాడు కనపట్ల చాలా రోజులైంది. ఫోన్ చేయట్లేదు అంటే నేను కూడా ఈ సినిమాలు కొంచెం తగ్గు చేశాను కదా. ఓకే. సో దాంతో కొంచెం